సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. డీకేతో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కర్ణాటక సీఎంగా జూన్ 3వ తేదీ ప్రమాణం చేస్తారు డీకే శివకుమార్. విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ ను నేతగా ఎన్నుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎల్పీ సమావేశానికి వచ్చిన డీకే విధాన సౌధ గడపను మొక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది. డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా సీనియర్ నేత పరమేశ్వర సమర్థించారు. సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కి ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సూర్జేవాలా హాజరయ్యారు. డీకేతో పాటు 12 నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక మంత్రివర్గ కూర్పు, రాజ్యసభ ఎన్నికలపై నిన్న ఖర్గే, రాహుల్ తో చర్చించారు డీకే, సిద్ధు. 2028 ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యం, సీనియారిటీ, పనితీరు ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అయితే మంత్రివర్గంలో పలువురు కొత్త ముఖాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ suggested the name of DK Shivakumar, Deputy Chief Minister, as the leader of Congress Legislative Party. Siddaramaiah ji proposed the name of DK Shivakumar and Dr. Parameshwara seconded it. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected DK Shivakumar, the leader of the Legislative Party of Karnataka Congress. డీకే కేబినెట్ లో 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఓబీసీ, లింగాయత్, ముస్లిం, దళిత కోటాలో వాటిని భర్తీ చేయాలనుకుంటోంది. ఓబీసీ కోటాలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మాత్రమే డిప్యూటీ సీఎం ఇస్తే అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందన్న అంచనాతో 4 డిప్యూటీ సీఎం పోస్టులపై ఆలోచన చేస్తోంది. దాంతో డిప్యూటీ సీఎం పదవుల కోసం ఇప్పటికే లాబింగ్ చేసుకుంటున్నారు నేతలు. లింగాయత్ కోటాలో ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముస్లిం కోటాలో జమీర్ అహ్మద్ ఖాన్, యూటీ ఖాదర్ మధ్య గట్టి పోటీ ఉంది. ఎస్సీ కోటాలో పరమేశ్వర్, ప్రియాంక ఖర్గే మధ్య పోటీ నడుస్తోంది. సామాజిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.